ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ దూకుడు పెంచింది. మేమంతా సిద్ధం యాత్రలో బిజీగా గడుపుతున్న పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోపై దృష్టి సారించారు. ఈ రోజు వైసీపీ కీలక సమావేశంలో మేనిఫెస్టోను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26 లేదా 27న ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు వైనాట్ 175 లక్ష్యంగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో పార్టీ నేతలు అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి, ఈ రోజు విశాఖలో వైసీపీ కీలక నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటి వరకు ఆయన మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆయన నామినేషన్ అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేయవలసి ఉన్న నేపథ్యము ఈ నెల 24 లేదా 25 తారీఖుల్లో నామినేషన్ వేయాల్సిన దాఖలు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఈ నెల 23తో ఉత్తరాంధ్ర పర్యటనతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా ముగియనుంది. ఆ నేపథ్యంలో మరో కీలక ఘట్టం కూడా వైసీపీకి ఎదురు కానుంది. ఇప్పుడు 2019లో ఆవిష్కరించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో అటువంటి ఒక మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైనాట్ 175 అంటూ కూడా ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి 175కి 175 నియోజకవర్గాలు గెలిచే విధంగా అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి సంబంధించి విద్య, ఉద్యోగం, వైద్యంతో పాటు అన్ని నీళ్లు ఈ అన్ని సంక్షేమాలతో కూడా కలిపి ఒక మేనిఫెస్టోని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దాన్ని విడుదల చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నిటి మీద కీలక సమావేశం కానున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి, ఓకే శ్రీనివాస్, అలాగే ఎన్ని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారని చెప్పవచ్చు పక్కాగా? గతంలో నవరత్నాలంటూ కూడా 9 కీలక హామీల్ని మహిళలకి అందించే విధంగా కూడా మేనిఫెస్టోని సిద్ధం చేశారు వైసీపీ పార్టీ. ఈ 9 నవరత్నాలు కూడా పూర్తి స్థాయిలో అందులో 95% ఇప్పటికే ప్రజలకి మేము ఇచ్చాము అంటూ కూడా వైసీపీ చెప్తోంది. మరో పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కీలకం అంటే రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా విద్యా వైద్యానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసాము. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఇదే సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకి అందాలన్నా, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్నా సరే మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓటేయాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ ఎన్నికల శంఖారావం ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలు పెట్టారు, అప్పుడే ఒక బలమైనటువంటి పదాన్ని కూడా ఆయన పలకడం జరుగుతోంది. మీ ఇంట్లో మంచి జరుగుంటే కనుక నాకు ఓటు వేయండి అని చెప్పిన ఒక అంశాన్ని ఆ పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు 2024కి సంబంధించినటువంటి ఈ మేనిఫెస్టోలో కొన్ని గతంలో పెట్టినట్టు నవరత్నాలతో పాటు ఇంకా అనేక అంశాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి కీలక అంశాలని గుర్తించడం కూడా జరిగింది. అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి కొన్ని హామీలు నెరవేర్చలేదు. అయితే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మరొకసారి ఇందులో ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ప్రజల్లో ఎటువంటి స్పందన ఉందంటారు? బస్సు యాత్ర ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాస్పందన అయితే కనిపిస్తుంది. అయితే ఉత్తరాంధ్రలో ఇటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రజా ఆదరణ కనిపించిన నేపథ్యం చూస్తున్నాం. మరో పక్కన నుంచి ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడుగా వైసీపీకి చాలా బలమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉందని చెప్పిన వైసీపీకి రావడంతో కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఉత్తరాంధ్ర విశాఖలో కూడా నిన్న మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉంది. అంతేకాకుండా ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా ఈ పాదయాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. కాబట్టి అటు సైడ్ ఇంకా ఎక్కువ ఆదరణ ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.